కూటమి ప్రభుత్వం ఎప్పుడూ రైతులకు అండగా ఉంటుందన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. విజయనగరం జిల్లా గజపతి నగరంలో అన్నదాతలకు కిసాన్ డ్రోన్లు అందించారు. సబ్సిడీపై విత్తనాలు పంపిణీ చేశారు మంత్రి. పొలాలకు సులభంగా మందులు పిచికారీ చేసుకునేందుకు వీలుగా డ్రోన్లు ఇచ్చినట్లు తెలిపారు. దీన్ని రెండులు చెప్పడం వల్ల ఒక మనిషి లేబర్ ఖర్చు కూడా మనకి సగం రేటుకే అయ్యే పరిస్థితి కూడా ఈరోజు ఈ టెక్నాలజీ వాడడంలో వస్తుంది. అంటే ఈ మెషిన్ సుమారు 10 లక్షల రూపాయలు, కానీ 2 లక్షలు అంటే 80% 8 లక్షల రూపాయలు రాయితీ కింద ఇచ్చి 2 లక్షల రూపాయలు ఇచ్చి ఈరోజు ఎవరైతే రైతుల్లో ముందుకు వస్తారో ఆ సిఎస్సి గ్రూపులకు ఇవ్వడం జరుగుతుంది. ఆ సిఎస్సి గ్రూపులు కూడా దీని గ్రామంలో కానీ మండలంలో కూడా ఎవరికైతే రైతులు ట్రైనింగ్ కావాలో వాళ్ళకి 300-400 రూపాయలు ఒక ఎకరానికి తీసుకొని ఈరోజు ట్రైనింగ్ చేయడం కూడా జరుగుతుందంటే మీరందరూ కూడా రైతులను యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధానం కూడా మీరు ట్రై చేయాలి. మీరు ట్రై చేస్తేనే దాంట్లో లోటుపాట్లు మాకు తెలిస్తే దాన్ని ట్రాక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏ మాట ఇచ్చి రైతాంగానికి అండగా ఉంటాం, రైతులందరూ కూడా సబ్సిడీలో విస్తరిస్తాం అని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారంగా ఈరోజు మన ఖరీఫ్ స్టార్టింగ్ కూడా మనం ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఆర్థిక పద్ధతి ద్వారా ప్రమోట్ చేయాలి వ్యవసాయం చెప్పేసి మనకి రోజు కూడా మనం ఇస్తున్నాం. అయితే ఒకటే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మార్కెట్ చైర్మన్ గారు అయ్యారుగా ఒక మోడల్గా ఒకసారి కేటీ గారు ఇది కూడా సహకారం చేయాలి. నియోజకవర్గం సంబంధించి స్టేట్ లోనే ఒక మోడల్ స్టార్ట్ చేయాలి.